దయాకరన్ అన్నట్టు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరం కలిసి కొట్లాడదాం. అందరం కలిసి కొట్లాడితే అన్ని పార్టీలు కలిసి కొట్లాడదాం. అందరం కలిసి కొట్లాడదాం. పార్టీలను పక్కా పెట్టాం. జస్ట్ మనం అంతా ఇక్కడ కూర్చోడం మనం బీసీలో ఎస్సీ ఎస్టీ సోదరులు కలిసి పోరాడితే రాకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే మనం ఎంతుండమో అంత ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోరికలు తీర్చడానికే. అవసరమైతే చట్టాన్ని సవరించుకోవాల్సిందే. ఇందాక కృష్ణన్న చెప్పినట్టు ఉద్యమం కనుక గట్టిగా చేస్తే వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోలేదా బీజేపీ ప్రభుత్వం? 1 year పోరాటం చేస్తే వ్యవసాయ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకుని నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఢిల్లీలో. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన రోజు కూడా వచ్చింది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. ఎందుకంటే దీన్ని మనం మీరందరూ ముందుండండి. మేము కూడా మా పార్టీ తరఫున మేమందరం చాలా మంది ఉన్నాం. బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్, మా లీడర్షిప్ మొత్తం కూడా మేము బీసీల కోసం కష్టపడి ఏ ప్రోగ్రామ్ చేస్తే అక్కడికి వస్తాం. ఎందుకంటే ఇది చేయాల్సింది రాష్ట్రంలో కాదు, ఇందిరా పార్కులో కాదు. అందరూ తీసుకెళ్లి ముఖ్యంగా కూర్చొని కొట్లాడాల్సింది ఎవరంటే ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయిన 100 మంది ఎంపీలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫైట్ చేయాలి. ఆయన ఫైట్ చేస్తే బిల్లు పెట్టమని చెప్పి పోరాటం చేస్తే జరుగుద్ది తప్ప మనం ఇక్కడ అశోక హోటల్లో ఇక్కడ అక్కడ కొట్లాడుకుంటే మనం మన బాధ మన రాష్ట్ర ప్రజలకు మన బీసీ సోదరులకు తెలియజేస్తున్నట్టు అంతే తప్ప ఉపశమనం జరగదు. దీనికి ఉపశమనానికి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఎప్పుడు మీటింగ్ పెట్టినా కలిసి కూర్చొని మాట్లాడుకొని దీన్ని ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తాం. అది కూడా ఈ 29 పార్లమెంట్ ఎలక్షన్ లోపు జరిగే అవకాశం 99.99% ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి అంటే బీజేపీ ఇంకోసారి అధికారం రావాలంటే వాళ్ళు కూడా బీసీలను ముట్టుకోవాల్సిందే. ఇప్పుడు బీసీలకు చేయి కొట్టాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ సిచ్యువేషన్. మనందరం కూడా కొట్లాడి ఎక్కడికక్కడ మన పక్క రాష్ట్రాలలో కూడా ఎక్కడికక్కడ సభ్యులు ఉధృతం చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. దాని ఫలాలు మన భవిష్యత్ తరాలకు అందుతాయి. ఇవన్నిటి కూడా నేను ముందుంటాను. ఢిల్లీలో ఏం కావాలన్నా మన కృష్ణన్న చెప్పిన కనీసం బీసీ ఉద్యమానికి, బీసీ జంతర్ మంతర్ పోరాటానికి, సమ్మెలకి ప్రతి పిల్లాడు వచ్చి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రోగ్రామ్ కానీ ఏది అడిగినా కూడా నేను ముందుండి చేస్తున్నాను. నేను ఢిల్లీలో ఎప్పుడు కూడా బీసీల కోసం చేయకుండా ఉండడం లేదు. ఖచ్చితంగా నా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. నేను మా పార్టీ నుంచి అందరితో కలిసి పోరాడతాను. మీకు బలంగా సపోర్ట్ చేయడం నేను ముందుండాలని మనస్ఫూర్తిగా చెప్తూ నాకు ఫీవర్ గా ఉంది, ఎక్కువసేపు మాట్లాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.